హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఉదయకాలమే దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూసిన మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? దేవుడి గత రాత్రంతయు మనందరినీ కాచి కాపాడారు. మరొక దినాన్ని మనందరినీ సజీవులుగా ఉంచిన గొప్ప దేవుడు మన దేవుడు. ఎందుకంటే మన దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన మృతిని గెలిచి మృత్యుంజయుడైన దేవుడు. ఆయన మహామహిమతో మరలా తిరిగి రానైన గొప్ప దేవుడు. ఇలాంటి గొప్ప దేవుని కలిగి ఉండట మనం ఎంతో ధన్యులం. దేవుని ఆరాధించే ప్రజలు, దేవునిని స్తుతించే ప్రజలు ఉదయమే ప్రభు సన్నిధిని వెదుగుతూ ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరి జీవితాల్లో దేవుడు తన ఉచితమైన కృపచేత దినదినము నడిపిస్తూ ఉన్నాడు. లోకం ఎంత భయంకరంగా ఉన్నా, లోకంలో పరిస్థితులు ఎంతో వేదన చెందుతూ ఉన్నా దేవుడు తన కృపచేత, తన ఉచితమైన మేలు చేత మనల్ని నింపి నడిపిస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క కృప ద్వారా మరొక దినమును దేవుడిచ్చిన దేవుని మనసారా స్తుతించారు. ఉదయాన్నే దేవుని వాక్యాన్ని ధ్యానించారా? ఎప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉదయాన్నే ప్రభు సన్నిధిని ఆయన నామను మహిమపరుస్తూ దేవుని యొక్క వాక్యం చదువుతూ ఇదిగో ప్రతిరోజు అందించబడుతున్న ఈ కృపా వాగ్దానాలతో దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. కాబట్టి ఇదేనో దేవుడు మనతో మాట్లాడుతున్న ఆయన ఇస్తున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి హగ్గై ప్రవచన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడను. నేను ఈ మందిరమును మహిమతో నింపెదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆమేన్. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే సైన్యములకు అధిపతియగు దేవుడు. ఆయన మహామహిమతో నిండిన దేవుడు. ఆయన మహిమతో ప్రకాశమానమైన వెలుగుతో పరలోకంలో ఉన్న గొప్ప దేవుడు. అంతేకాదు సైన్యములకు అధిపతి గొప్ప దేవుడు. ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నీ మందిరమును మహిమతో నేను నింపుతాను. దేవుని యొక్క మందిరంలో దేవుని మహిమ ఎప్పుడు ఉంటుంది. దేవుని యొక్క మందిరములో దేవుని ప్రసన్నత ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఏ మందిరంలో స్తుతి యాగము జరుగుతుందో, ఏ మందిరంలో ప్రార్థనా విజ్ఞాపనలు జరుగుతున్నాయో ఆ మందిరం నిత్యము దేవుని మహిమతో నింపబడుతుంది. ఆ మహిమలో దేవుడు ఎన్నెన్నో కార్యాలు చేస్తాడు. ఆయన మహిమతో ఎన్నెన్నో అద్భుతాలు చేస్తాడు. ఆయన మహిమతో ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడే ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇదిగో నీ దేహమే దేవునికి ఒక ఆలయం అని కూడా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నీ ఆలయం అనే దేవుని మందిరములో ఈరోజు మాట్లాడుతాను, నేను దానిని మహిమతో నింపుతాను. ఆమేన్. దేవుని మహిమ నీ మీద దిగి రాబోతుంది. నీ హృదయం అనే ఆలయము, నీ హృదయం అనే మందిరం మీద దేవుడు ఈరోజు మహిమతో నింపుతానంటున్నాడు. దేవుని మహిమున్న స్థలములో చీకటికి తావు ఉండదు. దేవుని మహిమున్న స్థలములో ఏ విధమైనటువంటి అపవిత్రతకు చోటు ఉండదు. దేవుని మహిమున్న స్థలములో ఏ విధమైన అనారోగ్యాలకి చోటు ఉండదు. కాబట్టి ఈ దినం ఒకవేళ నీ హృదయంలో ఏ వేదన ఉన్నా, ఏ చింత ఉన్నా మాట్లాడుతున్న దేవుని వాగ్దానాన్ని ఎత్తిపెట్టి, ప్రభా నీ మహిమతో నన్ను నింపయ్యా, నీ మహిమతో నన్ను కప్పయ్యా, నాలోని చింతంతా తొలగించయ్యా, నాలోని వేదనంతా తొలగించయ్యా, నా శరీరంలో బాధ అంతా తొలగించు ప్రభా అని దేవుని యొక్క వాగ్దానాన్ని ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈ మందిరాన్ని నేను మహిమతో నింపుతాను. నీ ఇష్ట వస్తువులన్నీ మందిరానికి తేబడతాయి. నీకేది కావాలో, నీకేది అవసరమో, నువ్వు దేవుని సన్నిధిలో ఏది అడుగుతున్నావో, దేవుని పాదాలు పట్టుకుని ఏది బ్రతిమలాడుతున్నావో ఆయన నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీ 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 యొక్క హృదయంలో ఉన్న ఆశ్రయం తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడంటే నీ హృదయమనే ఆయన మందిరం పవిత్రంగా ఉండాలి. ఆయన మందిరం పరిశుద్ధంగా ఉండాలి. అపవిత్రమైనది ఏది ఉన్నా ఆయన మహిమ నీ మీదకి రాదు. దేవునికి అయిష్టమైన ఏ కార్యమున్నా ఆయన మహిమ నీ మీదకి రాదు. కాబట్టి నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే నీ మందిరాన్ని దేవుడు మహిమతో నింపుతాడు. నీ మందిరం అనే నీ దేహాన్ని దేవుని యొక్క వెలుగుతో నింపుతాడు, దేవుని యొక్క శక్తితో నింపుతాడు. ఆనాడు సౌలు అనబడే పౌలు దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వెలుగు అతను తాకినప్పుడు అతడు పశ్చాత్తాప్తుడై
ఇదిగో నేను ఎవరు అని నువ్వు అడిగితే దేవుడు అంటే నేను నీవు హింసించుచున్న యేసునని చెప్పగానే అతడు దేవుని యొక్క సన్నిధిలో 3 దినముల కన్నీరు కారుస్తాడు. 3 దినములు పశ్చాత్తాపడతాడు. దేవుడు అతనిలో ఉన్న అయిష్టమైనవన్నీ, దేవుడికి అయిష్టమైనవన్నీ విడిచిపెడతాడు. దేవునికి ఒక మహిమ కలిగిన మందిరంగా మార్చబడతాడు. అనేక మందిరాలు కట్టగలిగిన, అనేక సంఘాలు కట్టగల గొప్ప అభిషిక్తులుగా మార్చబడతాడు. కాబట్టి దేవుడి యొక్క మహిమ నీ మీదకి దినం దగ్గర రాబోతుంది. దేవుని మహిమ దిగువస్తుండగా నీ ద్వారా దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు చేస్తాడు. నీ జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నీవు ఇష్టమైనవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నీ దేహం అనే మందిరం మీదకి మహిమ దిగి రావాలంటే దేవుని యొక్క సన్నిధిలో నాతో పాటు ప్రార్థనలో ఏకీవించు. మహిమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఇది నా వాగ్దానం ప్రభా. నా మందిరాన్ని నీ మహిమతో నాయన నింపుతానన్నావు ప్రభా. ఇదిగో మా దేహం అనే మందిరం మీద నీ మహిమ కుమ్మరించయ్యా. ఈ వాగ్దానం వింటున్న వారి జీవితం మీద నీ మహిమను కుమ్మరించండి అయ్యా. ఆనాడు ప్రభా సొలొమోను నాయన అయ్యా ప్రార్థించినప్పుడు ఆ మందిరం మీద నిండా నీ మహిమను నింపినప్పుడు ప్రభా యాజకులు నిలవలేకపోయారు ప్రభా. అయ్యా నాయన అటువంటి మహిమతో నీ ప్రజలను కప్పండి ప్రభా. నీ మహిమ నింపినప్పుడు అద్భుతాలు జరిగిస్తావు, ఆశ్చర్యాలు జరిగిస్తావు, స్వస్థతలు చేస్తావు ప్రభా. నీ మహిమ కలిగిన కార్యాలుగా అయ్యా ఈ వాగ్దానం వింటున్న వారందరి జీవితాలు మీరు జరిగించి వారి యొక్క ఇష్టపడిన కార్యాలన్నీ కూడా వారికి కావాల్సినవన్నీ కూడా నీ మహిమైశ్వర్యంలో తీర్చమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.